అసలు మార్కెట్ క్రాష్ అవుతదని నేను అసలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ బడ్జెట్ డే నాడు గూడా. ఈవెన్ మోర్ దెన్ చూసుకుంటే నిఫ్టీ అరౌండ్ 500 పాయింట్స్ అయితే క్రాష్ అయితే కనిపించింది. రీజన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. మెయిన్ చూసుకుంటే ఎస్‌టిటి చార్జెస్ అనేది పెంచారు. ఈవెన్ అంతే కాకుండా గ్లోబల్‌గా మెటల్ ప్రైసెస్ అనేది డ్రాప్ అయితే అవుతున్నాయి కదా! ఇదొక రీజన్. ఈవెన్ ఇండియన్ రూపీ కూడా మనకి లైక్ వీక్ అయితే అవుతుంది. ఇలా మీకు కొన్ని రీజన్స్ అయితే మీకు పొడైతే పెడుతున్నాను. సో, ఈ రీజన్స్ వల్ల మన మార్కెట్ ఈరోజు క్రాష్ అయితే మనకైతే కనిపించింది. యాక్చువల్‌గా నేను మార్కెట్ అనేది పెరుగుతదనేది ఎక్స్‌పెక్ట్ చేశాను. వాళ్ళు ఇంకా ఇవి నెట్టేసి కూడా ఈ మధ్య సెల్లింగ్ అయితే చేస్తున్నారు కదా! వాళ్ళు తగ్గట్టు ఏమైనా మన లైక్ టాక్సేషన్‌లో కానీ ఏమైనా చేంజెస్ చేస్తారేమో అయితే ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో, దానివల్లే లైక్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. సో, దీనివల్ల ఇంత క్రాష్ అయితే మనకైతే కనిపించింది. ఈవెన్ అంతేకాకుండా ఈరోజు ఎఫ్ఐఎస్ యాక్టివ్‌గా అయితే ఉండరు. రేపైతే యాక్టివ్‌గా అయితే ఉంటారు. మరి రేపు ఇదే ఫాల్‌గా లైక్ కంటిన్యూ అవుతదా? లేదంటే రికవర్ అవుతదా? అనేది వెయిట్ చేయాలి. ఇంతకీ ఈరోజు మీరేమైనా ట్రేడ్ తీసుకున్నారా? నేనైతే ఎటువంటి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేదు. ఇలాంటివి ఏదో జరుగుతదని అనుకున్నాను. బట్ ఎనీవే సో, మీరు తీసుకుంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈవెన్ రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తానని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తారనేది కూడా చెప్తే మన వాళ్ళు కూడా కొంచెం డిస్కషన్ కింద అయితే ఉంటుంది.